సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. గరుడ పురాణం 6వ భాగంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ మరణాంతరము 13 రోజుల వరకు చేసేటటువంటి నిత్యపిండము అని అంటారు. ఈ నిత్యపిండ కార్యక్రమము అతి ప్రధానమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని మీ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఋత్వికులను కలుసుకొని వారికి నిత్యపిండం పెట్టాలి అని మీరు పెట్టించాలి. అది తండ్రి కానీ తల్లి కానీ ఎవరికైనా నిత్యపిండం పెట్టనప్పుడు ఏమవుతుందంటే, ఏ సూక్ష్మ శరీరం అయితే ఉంది కదా, అది యాతనలు అనుభవించే దానికోసంగా ఈ రోజు పెట్టేటటువంటి నిత్యపిండము వారికి శరీరాన్ని అందిస్తుంది. ఆ మంత్రభాగం అలా ఉంటుంది. మొట్టమొదటి రోజు నువ్వు పెట్టేటటువంటి ఆ పిండం చేత వాడికి యాతన శరీరానికి శిరస్సు ఏర్పడుతుంది. రెండవ రోజు పెట్టేటటువంటి పిండ ప్రధానం చేత వాడికి కంఠము భుజములు ఏర్పడతాయి. మూడో రోజు పిండ ప్రదానం చేత హృదయం ఏర్పడుతుంది. నాలుగో రోజు పిండ ప్రదానం చేత వాడికి పృష్ఠభాగం ఏర్పడుతుంది, అంటే పిరుదల వరకు ఏర్పడుతుంది. ఇక 5వ రోజు పిండ ప్రధానం చేత బొడ్డు నాభి ప్రదేశం ఏర్పడుతుంది. అలాగే 6వ రోజు పిండ ప్రదానం చేత మొల గుహ్య ప్రదేశం ఏర్పడుతుంది. ఇక 7వ పిండ ప్రదానం చేత ఊరువులు అంటే తొడలు ఏర్పడతాయి. 8వ పిండ ప్రదానం చేత పిక్కలు ఏర్పడతాయి. 9వ పిండ ప్రదానం చేత పాదాలు ఏర్పడతాయి. అలాగే 10వ పిండ ప్రదానం చేత వాడికి ఆకలి దప్పులు అనేటటువంటివి తెలుస్తాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక 11వ రోజు 12వ రోజు పిండం వల్ల ఈ బాధలన్నింటినీ కూడా ఉపశమనం పొందటానికి వాడికి పుత్రాదులు ఇచ్చేటటువంటి పిండము జలతర్పణ వల్ల వాళ్ళకి తృప్తి కలుగుతుంది. ఇప్పుడు అర్థమైందే? చనిపోయిన తర్వాత మనము ఆ సూక్ష్మదేహాన్ని అయితే మనం ముందు చెప్పుకున్నాం ప్రథమ భాగంలో, సూక్ష్మదేహం అంటే ఏమిటనేది. ఆ సూక్ష్మదేహానికి యాతన శరీరం అనేటటువంటిది ఒకటి ఏర్పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దేహం ఏం చేస్తుంది? దీనికి ఏదైనా రుగ్మతలు వస్తే ఇది చనిపోతుంది, అంటే దేహం వదిలేస్తుంది. కానీ పిండ ప్రదానం చేత ఏర్పడినటువంటి ఆ అంటే యాతన దేహం అనేది, దాని పేరే యాతనలు అనుభవించే దానికోసంగా ఏర్పడేటటువంటి దేహం అది. అది నరకయాతనలు కానీ అలాగే స్వర్గ సుఖాలను కానీ అనుభవించేంత వరకు ఆ శరీరం నశించిపోదు. అది ఎంత ఉంటుంది? మూర ప్రమాణము అని అన్నారు. ఒక్క మూర ప్రమాణం కలిగి ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ. ఇక నువ్వు నిత్యం పెడుతున్నావే పిండము, పిండ ప్రదానం చేస్తాం. ఆ నిత్యం పిండ ప్రదానం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, అంటే ఈ రోజుల్లో అది తీసుకునేటటువంటి వారు లేరు, కానీ పూర్వం ఉండేది. జలకుంభధానము అనేటటువంటిది చేశారు. అంటే ప్రతిరోజు ఒక కుండలో నీళ్లు పోసి ఆ పిండ ప్రదానం చేయటానికి వచ్చినటువంటి ఋత్వికుడికి ఈ యొక్క ఉదకదానాన్ని చేసేటటువంటి వారు. అలాగే అన్నాన్ని కూడా దానం చేసేవాళ్ళు. దాని ద్వారా ఏంటంటే జలకుంభధానం చేత ఆ యొక్క శరీరానికి, యాతన శరీరానికి దాహం తీరుతుంది అని మనకు గరుడ పురాణం చెప్తుంది.
అర్థమవుతుందే. ఇక్కడ మనకు నిత్యం పెట్టేటటువంటి పిండంలో ఇక్కడ మనకు ఒక భాగం ఏం చేస్తాం, మనతో పాటు అతిథిగా వచ్చి ఉంటారు యమదూతలు, వారు సగం తీసుకుంటారు. వారు భోంచేయాలి కదండి, వాళ్ళు భోంచేస్తారు. కొంత భాగము అది యాతన శరీరానికి చెందుతుంది, కొంత భాగం యమదూతలకి, మరికొంత భాగము ఆ సూక్ష్మదేహానికి చేరుతుంది. ఇలా ఈ పిండం అనేటటువంటిది చేస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తాము, చనిపోయిన తర్వాత పెద్ద కర్మ ఎప్పుడు చేసుకోవాలో అనేది చిన్న కర్మ రోజు మనం దాన్ని నిర్ధారణ చేస్తాం. ఒక్కొక్కరు 15 రోజులు పెడతారు, ఒకరోజు నెల రోజులు అంటారు, వారి ఇష్టారాజ్యం నడుస్తుంది. కానీ 13వ రోజు వరకు మాత్రమే అక్కడ ఆ యాతన శరీరము అనేది ఉంటుంది. నువ్వు పిండం పెట్టినా పెట్టకపోయినా సరే 13వ రోజు తర్వాత వారు ఇక ఉండరు. ఇక వాణ్ణి ఈడ్చుకొని తీసుకువెడతారు. ఇక ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. మనకైతే తెలియదు, మనమంతా హడావుడిలో ఉంటాం. వాడికి ప్రయాణానికి కావలసినటువంటి సదుపాయం మనం చెయ్యం. మనం ఇక్కడ ఏం భోంచేయాలి, ఏం ఐటమ్స్ చెప్పుకోవాలి. దౌర్భాగ్యం ఏమిటంటే ఈ అపరాకర్మలకు వెళ్ళినటువంటి వాళ్ళు, దినానికి వెళ్ళిన వాళ్ళు ఐస్ క్రీములు తింటాం, తర్వాత తాంబూల సేవన చేయటం, కిళ్ళీ ఇస్తున్నారు. క్యాటరింగ్ సిస్టమ్ కదండి, వాళ్ళు కిళ్ళీ కూడా ఇస్తారు. వాళ్ళు ఎవడైతే పెద్ద కర్మకు వెళ్ళి తాంబూల సేవన చేసుకొని వస్తున్నాడో వాడికి పట్టే దరిద్రం అంతా ఇంత కాదు, రాసి పెట్టుకోండి. భోంచేస్తే భోంచేసేవా, అది వేరే విషయం. అది అసలుకు ఆ దాయాదులకు తప్ప ఇతరులు పోయి కర్మకూడు తినటం అనేది లేదు. అర్థమవుతుందే. అందుకని అక్కడికి వెళ్ళి మా ఫ్రెండు వాళ్ళ నాన్న పోయినాడండి, మా ఫ్రెండు నాన్న పోయినాడు, దినం కదా మంచిగా ఆహారం పెడతారు అనేటటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఆ తిని దరిద్రాన్ని నెత్తిన తెచ్చుకొని వస్తాడు వీడు. ఇక్కడ మనకు అలా కాకుండా 13 రోజుల వరకు మాత్రమే అక్కడ మనం చేయాల్సినటువంటి తంతు చేయమని మనకు గరుడ పురాణం చెప్తుంది. ఇంకొక విషయం మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు కర్మలు చేయలేమండి, మా వల్ల కాదు, మేము పేదవాళ్ళమి, ఎంతమందికి భోజనాలు పెట్టలేము అనేటటువంటి వారు ఎవరైనా సరే ఆ చచ్చిపోయినటువంటి వాణ్ణి స్వర్గానికి చేర్చాలి అనే ఉద్దేశ్యం మీకు ఆవగిన్నంత ఉన్నట్లయితే అక్కడ మనకు ఒక విశేషమైన విషయాన్ని మనకు గరుడ పురాణం అందిస్తుంది. ఏమిటది? 10వ రోజు లోపుల, అంటే 10వ రోజు చనిపోయిన తర్వాత 10 రోజుల లోపులే అస్థికులు ఉన్నాయి కదండి. ఈ అస్థికులను ఏం చేయాలి? గంగలో కానీ కలిపి వచ్చినావా, కాశీకి వెళ్ళి, ఇప్పుడు కాశీకి వెళ్ళటం అంటే ఎంతండి, చిటికలో పని. కాశీకి వెళ్ళటం, ఫ్లైట్లో వెళ్తున్నారు, ఫ్లైట్లో వస్తున్నారు. పూర్వం అయితే చాలా ఇబ్బందులు పడేటటువంటి వారు. ఇది 10 రోజులకు ముందు, అంటే 10 రోజుల లోపల ఆ చనిపోయినటువంటి వాడి యొక్క అస్థికులు తీసుకొని గంగలో కలిపి కానీ వచ్చినావా, వాడికి ఇంకా నువ్వు ఏ పిండ ప్రదానాలు చేయాల్సిన అవసరం లేదు, వాడు నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతారు అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు గరుడుకు చెప్తున్నాడు. చేస్తామా? చచ్చినా చేయం. ఎందుకు చేయము? ఆ చనిపోయినటువంటి వాడు జీవిత పర్యంతరం చేసుకున్నటువంటి కర్మ విశేషం చేతనే అలాంటి బుద్ధి పుట్టిస్తాడు భగవంతుడు. అయ్యో వీడు పుణ్యాత్ముడురా, ఏదో పని చేసినాడు, వీడి యొక్క అస్థికలు కలపదాము అనేటటువంటి ప్రేరణ భగవంతుడు ప్రేరణ ఇవ్వాల్సిందే కానీ నీ ప్రేరణ నా ప్రేరణ వల్ల ఒరిగేది ఏమీ లేదండి. కనుక ఇక్కడ ఆ 13వ రోజు చేయాల్సినటువంటి పనిని ఇక్కడ మనకు చేస్తున్నారు. అయిపోయిందే. ఇక 13వ రోజు తర్వాత
యమదూతలు వాడికి ఆ యాతన శరీరం అనేటటువంటిది ఉందే, ఆ యాతన శరీరానికి వాళ్ళు తీసుకునే ప్రయత్నం ఎలా ఉంటుందో మనం తర్వాత భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. స్వస్తి. ఓం స్వస్తి.